ఇది చరిత్రలో అత్యంత విపత్తు డ్యాం విపత్తు. ఫలితంగా 2000 మందికి పైగా మరణించారు. ఇది వాన్ డ్యాం విపత్తు. 1948లో ఇటలీ ప్రభుత్వం పదార్థాలను ఆదా చేసేందుకు అపూర్వమైన భారీ ఆనకట్టను నిర్మించాలని నిర్ణయించింది. ఆనకట్ట ఒక కొండగట్టు యొక్క ఇరుకైన ప్రదేశంలో ఉంది. ఆనకట్ట యొక్క ప్రధాన నిర్మాణం శలాకారపు వంపుతో రూపొందించబడింది. ఇది అపారమైన స్థిరమైన ఒత్తిడిని తట్టుకునేలా ఉంది. డ్యాం యొక్క అసలు డిజైన్ ఎత్తు 150 మీటర్లు, కానీ అది చివరికి 260 మీటర్ల వరకు నిర్మించబడింది. ఇది ఆ సమయంలో అతిపెద్ద ఆనకట్టగా మారిందా. ఇంజనీర్లు పర్వతం వైపు ఒకవైపున పగుళ్లు కనిపించడాన్ని గమనించారు, మరియు పగుళ్లు రోజుకు 3.5 సెంటీమీటర్ల చొప్పున పడుతున్నాయి. కాబట్టి వారు నిరంతరం నీటి స్థాయిని జోడించడం మరియు విడుదల చేయడం ద్వారా సర్దుబాటు చేశారు. అక్టోబరు 9, 1963న ఆనకట్ట నుండి నీరు అయితే కొండచర్యల వేగం ఒక్కసారిగా 20 సెంటీమీటర్లు పెరిగింది. రాత్రి 10:38 గంటలకు కొండచర్యలు విరిగపడడాన్ని పరిశీలకుడు గమనించారు. కేవలం 45 సెకన్లలో సెకనుకు 25 మైళ్ల వేగంతో 250 మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టి మరియు రాక్ రిజర్వాయర్లోకి దూసుకెళ్లింది. భారీ అల తక్షణమే నాశనమైంది. ఎదురుగా ఒడ్డున గ్రామాలు. డ్యాం మీదుగా ఎగసిపడిన నీటి అల 250 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. నిమిషాల వ్యవధిలో అల లాంగెరాన్ వ్యాలీని ధ్వంసం చేసింది. విపత్తు తర్వాత రిజర్వాయర్ మొత్తం దాదాపు మట్టితో నిండిపోయింది, అయితే ఆనకట్ట యొక్క ప్రధాన భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ రోజు వరకు సందర్శకులు ఇప్పటికీ ఆనకట్టను సందర్శించవచ్చు మరియు విపత్తు స్థలం యొక్క అవశేషాలను చూడవచ్చు.